పదవి అనేది మహా చెడ్డది. అది రాకూడదు, కానీ వచ్చిందంటే మాత్రం అది ఎప్పుడు పోతుందోనన్న భయం క్షణం కూడా తీరిగ్గా ఉండనివ్వదు. కంటి మీద కునుకు ఉండదు. తరచుగా దురుసు వ్యాఖ్యలతో వివాదాల్లో కనిపించే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పరిస్థితి ప్రస్తుతం అలానే ఉందట. తన వెనుక ఏదో కుట్ర జరిగిపోతుందని, తన చుట్టూరా ఉన్నవారే రాత్రయ్యేసరికి తన రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి కోవర్ట్ ఆపరేషన్లకు తెగబడిపోతున్నారని మాధవిరెడ్డి భయపడుతున్నారు. అటువంటి కోవర్టుల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ పార్టీ నేతలకు ఆమె పిలుపునిచ్చారు. అయితే పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి వలస నేతలను తన పక్కన పెట్టుకుని వారికి ప్రాధాన్యతనిచ్చే ఎమ్మెల్యేలనే అసలు సిసులు కోవర్టు అని టీడీపీ నేతలు కుతకుతలాడిపోతున్నారు. గత ఎన్నికల్లో కడప నియోజకవర్గం నుంచి పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు రెడ్డప్పగారి మాధవిరెడ్డి. ఎమ్మెల్యే అయిన క్షణం నుంచే మాధవిరెడ్డి ఒంటెత్తు పోకడలు పోవడం మొదలెట్టారని పార్టీ నేతలు గుర్రుమంటున్నారు. పార్టీలో దశాబ్దాలుగా ఉన్న సీనియర్ నేతలను సైతం పక్కన పెట్టేశారని మాధవిరెడ్డిపై సీనియర్లు ఆగ్రహంతో ఉన్నారు. తరచుగా ఏదో ఒక వివాదంలో ఆమె పేరు వినిపిస్తూనే ఉంటుంది. అధికారులను ఇష్టారాజ్యంగా తిట్టిపోయడం మాధవిరెడ్డి దినచర్యలో భాగమైపోయిందని అధికార వర్గాల్లోనే విమర్శలున్నాయి. తాను ఎమ్మెల్యే అయిన వెంటనే పార్టీలోని సీనియర్లను పక్కన పెట్టిన మాధవిరెడ్డి పొరుగు పార్టీల నుంచి వలస వచ్చిన నేతలను చేరదీసి వారితోనే కోటరీ ఏర్పాటు చేసుకున్నారు. వారు చెప్పిన పనులే నియోజకవర్గంలో ఆగా మేఘాల మీద అయిపోతున్నాయి. ఈ వైఖరిపై టీడీపీ నేతలే ఎమ్మెల్యేపై మండిపడుతున్నారు. ఎవరి మీద పడితే వారి మీద నోరేసుకు పడిపోతారని కూడా మాధవిరెడ్డికి పేరు వచ్చేసింది. అయితే తాజాగా మాధవిరెడ్డిని ఓ ఆందోళన వెంటాడేస్తోంది. వెంటాడమే కాదు, వేటాడేస్తోంది. రోజు తన చుట్టూరానే తిరుగుతూ తనతోనే ఉంటూ పైరవీలు చేసుకునే నేతలు రాత్రయ్యేసరికి ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉంటున్నారని ఆమె అనుమానిస్తున్నారు. తన రాజకీయ ప్రత్యర్థులతో కలిసి తనపై కుట్రలు చేస్తున్నారని, కోవర్ట్ ఆపరేషన్లకు తెగిస్తున్నారని మాధవిరెడ్డి ఆందోళన చెందుతున్నారు. ఈ భయాన్ని ఆమె తనంతట తానే బయటపెట్టుకున్నారు కూడా. నిన్న కాక మొన్ననే పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కోవర్టు అనుమానాన్ని బయటపెట్టారు. కోవర్ట్లను దూరం పెట్టుకోవాలా, బ్లాక్ షీప్స్ దూరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ ఆ పార్టీని టైటక్కలు ఆడే వాళ్ళని కప్పుకోవడం తెలుగుదేశం కండువానే కప్పుకుంటారు. రాత్రి అయ్యేసరికి వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు. వీళ్ళందరినీ గుర్తు పెట్టుకోవాలా. వీళ్ళకి ఇవ్వాల్సిన టైంలో సమాధానం ఇవ్వాలా. వీళ్ళు చేసిన రస్తా తప్పుడు రస్తాన్ని వాళ్ళకి తెలియజేయాల. కాబట్టి మనందరము తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు పనిచేస్తున్న వాళ్ళందరం యాక్టివ్ గా ఉండాలా, అలర్ట్ గా ఉండాలా. ఈ రోజు మనకు వైకాపా కాదు శత్రువు ఈ కోవర్ట్లు. వీళ్ళు సోషల్ మీడియాలో చెడ్డ పేర్లు తేవడము, పార్టీలో కష్టపడి పనిచేస్తున్న వాళ్ళని గబ్బు పట్టించడం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి కోవర్ట్లని ఎక్స్పోజ్ చేయాలి. కొద్ది నెలలుగా మాధవిరెడ్డిపై సొంత పార్టీకి చెందిన నేతలే విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆమె విపరీత పోకడలతో పార్టీ నాశనమవుతోందని వారు ఆరోపిస్తూ వస్తున్నారు. పార్టీ జెండా మోసిన వారిని అవమానిస్తూ వలస నేతలను వెంటబెట్టుకుని తిరుగుతూ ఎమ్మెల్యేనే పెద్ద కోవర్టుగా ప్రవర్తిస్తున్నారని నియోజకవర్గంలోని సీనియర్ నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే తీరుపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని నేతలు గుర్రుగా ఉన్నారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యేకి పార్టీలోని సీనియర్ నేతలంతా దూరం కావడం ఖాయమని వారంటున్నారు. ఎమ్మెల్యే అవ్వగానే ఆమె నియోజకవర్గాన్ని తన సొంత సామ్రాజ్యంగా భావిస్తున్నారని, చుట్టూ ఉన్న నేతలను దూరం పెడితే రానున్న రోజుల్లో ప్రజలే ఆమెని తరిమి కొడతారని పార్టీలో ఒక వర్గం నేతలు దుయ్యబడుతున్నారు.